చూడండి రా భలే మాట తేలిగ్గా చెప్పేశాడు, సింపుల్. కానీ భార్యలో తల్లిని చూడటం అంటే ఎంత కష్టం. హౌ ఈజ్ పాసిబుల్? దిస్ ఈజ్ పాసిబుల్? నాట్ పాసిబుల్ కాదు, కానీ పాసిబుల్. ఏది మారాలి? ఇది మారాలి. ఇది మారితే ఇది మారుతుంది, ఇది మారితే చూపు మారుతుంది, చూపు మారితే శరీరం మారుతుంది, శరీరం మారితే నీ ఆలోచన మారుతుంది. ఇవన్నీ మారాలంటే లోపలికి వెళ్ళేది మారాలి. ఇడ్లీ ఇవాళ సాంబార్ వంటోడు మారాడా ఏంటి? నిన్న పప్పు బాగుంది, వాళ్ళ బాగోలా. వీడు ముగ్గురికి పెట్టాలంటే ముక్కుతాడు, అక్కడికి వెళ్ళి తిని మూతి తుడుచుకుంటాడు. ఇంకో విశేషం ఏంటంటే ఆర్టీసీ బస్సులో చీటు ఆపినట్టుగా కండవా పరిచి మాసావులు వస్తారో దిక్కుమాలిన అన్నదానాలు చేస్తున్నారు గుళ్ళో. పెట్టొద్దురా బాబు అని చెబుతున్నాను. రేపటి నుంచి ఆలోచించి నిజం ఉంటే పెట్టు, అబద్ధం ఉంటే మాని. ఎవడు లేక తింటున్నాడు గుళ్ళో భోజనం చెప్పండి నాకు. ఆ ముద్ద కలిపేటప్పుడు ఆలోచించాలా, ఈ అన్నం నా ఇంట్లో లేక తింటున్నానా, ఉండి కూడా తింటున్నానా? ఇంట్లో పీఠం పెట్టుకుంటే, భార్య వంట చేస్తే, తల్లి వంట చేసి వడ్డిస్తే, అక్క చెల్లెలు కూర్చుని మా స్వామి తింటాడు, మా స్వామి తింటాడు, మా స్వామి తింటాడని భగవంతుడు తింటే ప్రసాదం, భక్తుడు తింటే ఉచ్ఛిష్టం. ఉచ్ఛిష్టం అంటే నువ్వు తినగా వదిలిపెట్టింది. అది కళ్ళకద్దుకుని వాళ్ళు తింటుంటే, అది చూసి నువ్వు ఆనందపడుతుంటే, వండిన అమ్మాయికి నువ్వు తింటే కడుపు నిండుతుంది, ఆమె ఆ కిటికీ చాటు నుంచి చూస్తే కడుపు నిండుతుంది. మా స్వామి భోంచేశాడు, మా స్వామి భోంచేశాడు. అక్కడికి వెళ్తున్నావు, ఏం పెడుతున్నారో, ఏం తింటున్నావో, గుళ్ళో భోజనం, సత్రంలో నిద్ర. స్వామి మా నాన్న అడిగితే లేనని చెప్పు, బాగా నిద్ర వచ్చేస్తాను స్వామి, ఇవాళ బాగా తిన్నాను గుత్తొంకాయ కూర. ఆహారాన్ని తగ్గించి శరీరాన్ని బాగు చేసుకోండి అని దీక్ష చెప్పింది. 40 రోజులు విందు భోజనం తిని శరీరాన్ని సామరిపోతుతనం చేస్తున్నారు మీరు చేసే పని. దిస్ ఇస్ కరెక్ట్ ఆర్ నాట్? చెప్పండి చదువుకున్న వాళ్ళు, అవునా కాదా? బాలింతగా భార్య ఉండి రోజు తల మీద నీళ్లు పోసి రుణం తీరిపోతారు. ఒక ఆయన అన్నాడు, 40 రోజుల్లో తింటున్నా, నేను కూడా ఒక రోజు పెట్టానండి, తీరిపోయింది రుణం అనుకున్నాడు. శుద్ధ తప్పు. నువ్వు తిన్న రోజు 40 రోజుల్లో 20 రోజులు పొరుగు రోజులు ఇచ్చారు డబ్బులు అమెరికాలో వాళ్ళు. నువ్వు పెట్టినాడు అమెరికాలో వచ్చి తిన్నాడా? అట్టు పెట్టినమ్మకు అట్టున్నర పెట్టమని కదా శాస్త్రం. మరి ఆడు పెట్టిన భోజనం తిన రుణం ఎట్ట తిరుగుద్ది చెప్పనా? చాలా బాధపడతారు చెబితే. 7 జన్మలు ఎత్తి కుక్కయి పుట్టి తోక ఆడించి ఆడు ఆస్తి కాపలా కాచగానే రుణం తిరదట. నిజమైన భక్తులైతే మీ ఇంట్లో భోజనం వండండి, 4 ఉన్నవాళ్ళకి 5 వండండి, 3 ఉన్నవాళ్ళు 4 వండండి, 2 ఉన్నవాళ్ళు 3 వండండి. ఆ ఎగస్ట్రా వండిన ఆహారాన్ని టుడే న్యూస్ పేపర్, టుమారో వేస్ట్ పేపర్, ఆ వేస్ట్ పేపర్ మీద అన్నం వేసి కట్టండి. దాంట్లో పచ్చడి వేస్తారా, పప్పు వేస్తారా, మాంసం వేస్తారా, పలావ్ వేస్తారా, మీరు ఏది తింటే అది పొట్లం కట్టండి. 2 రూపాయలు వాటర్ ప్యాకెట్ కొనండి. ఇంకా మీ జీవితంలో మీకు పర్మిషన్ ఉండి ఆర్థిక స్తోమత ఉంటే 10 రూపాయలు పెరుగు ప్యాకెట్ కొనండి. ఈ 4 క్యారీ బ్యాగులో వేసుకో. నువ్వు షాపుకి వెళ్తుంటే, బజార్కి వెళ్తుంటే షాపుకో, గుడికి వెళ్తుంటేనో, బడికి వెళ్తుంటేనో, కళ్ళు లేనివాడు కనపడతాడు, కాళ్ళు లేనివాడు కనపడతాడు, వయసు లేనివాడు కనపడతారు. ఆ పట్ల వాడి చేతికిచ్చి దండం పెట్టి, ఇవాటికి నేను పెట్టగలిగింది ఇదే నాయన అని వాడికి దండం పెట్టండి. ఆ దాంట్లో మీ అమ్మ చనిపోయి ఉంటే మీ అమ్మ కనపడుతుంది, మీ నాన్న చనిపోయి ఉంటే మీ నాన్న కనపడతాడు. నువ్వు ఇచ్చిన పొట్లాన్ని ఓపెన్ చేసి వాడు తింటుంటే వాడి కన్నీళ్లు నేతి పొట్లయి దాంట్లో రాలతాయి. అది నిజమైన అన్నదానం, అది నిజమైన అన్నదానం. అన్నదానం అంటే ఏంటి? లేనివాడికి ఉన్నవాడిచ్చేది దానం. ఓ నెగిటివ్ బ్లడ్ కావాలి, ఆపరేషన్ బల్ల మీద ఉన్నాడు, ఓ నెగిటివ్ బ్లడ్ అవసరం, నీ దగ్గర ఉంది, నువ్వు ఇస్తే ఆడు బతుకుతాడు, నువ్వు ఇస్తే నువ్వు రక్తదాత. కన్ను లేనివాడికి కన్ను ఇస్తే నేత్రదానం, ఆహారం లేనివాడికి అన్నం ఇస్తే అన్నదానం. 40 రోజులు 5 చేతులకి 5 ఉంగరాలు పెట్టుకుని, ఇస్త్రీ చొక్కా వేసుకుని, పల్సర పైకి వేసుకొచ్చి గుళ్ళో భోజనం చేయటం ఏంటండి? పెట్టేవాడికి పుణ్యం, మరి తినేవాడు ఆలోచించరే? పైపేసి అనారోగ్యం. రోజు పలావ్, రోజు ఫ్లేవర్డ్ రైస్, రోజు పులిహోర, రోజు చక్కెర పొంగలి, రోజు స్వీటు. కోటీశ్వరుడైన రోజు ఇలా తింటాడా? మాల వేసుకున్నప్పుడు అన్నాన్ని తగ్గించండి రా అంటే పెంచేశారేంటి? 50 కేజీలతో మాల వేసుకోవటం, 60 కేజీలతో అమ్మ నడవలేక నడవటం. నేను చెప్పేది కఠినంగా ఉంటుంది, కానీ దిస్ ఈజ్ ఫ్యాక్ట్. ఇది యథార్థం, కానీ కష్టంగా ఉంటుంది. పెద్దలు అనుకుంటున్నారు అన్నదానం చేస్తే పుణ్యం కదరా, అన్నదానం తప్పు అంటాడు ఏంటి పెద్ద మనిషి? అన్నదానం తప్పు కాదు, చేసే విధానం తప్పు. లేనివాడు తినడే మంచండి, లేనివాడు తినరా అని పెడితే ఉన్నవాడు కూడా తింటున్నాడు. పంచభక్ష పరిమాణాలు. ఉప్పులో ఉప్పు తగ్గిందేంటి, వంటోడు మారాడా?
నీ మనసంతా పప్పు మీదే ఉందరా, తప్పు చేస్తున్నావురా, ఒప్పు చెయ్యరా, ఒరే నాయంక చూడరా అని ఆయన నవ్వుకుంటున్నాడు. మా ఇంటికాడ గేట్ ఉంది, ఆ రేకు గేటు మీద పేరు రాసి ఉంటుంది, మా మనవడు రాస్తాడు. ఏంటో తెలుసా? ప్రతిరోజు 12 గంటల నుండి మధ్యాహ్నం 2 గంటల లోపు అన్నం లేని వాళ్ళు వస్తే వండి వడ్డించబడును. మా అమ్మ చేసి 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 వెళ్ళిపోయింది, ఎంతమందికి పెట్టిందో తెలియదు. పోతూ పోతూ తన కోడలకి, అంటే నా భార్యకి చెప్పింది. నా భార్య చేసి 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 అలిసింది. ఇప్పుడు నా కోడలకి చెప్పాను. నా కోడలు తన మనవడితో చేపిస్తూ ఉంది. మా వల్ల ఇది రోజుకి ఒకళ్ళకే పెడుతున్నాము, 22 ఏళ్ళుగా ఒకళ్ళకే, అంతకన్నా ఎక్కువ పెట్టలేము, అంతకన్నా శక్తి లేదు. 22 ఏళ్ళుగా రోజు ఒక మనిషి మా ఇంట్లో భోజనం చేస్తాడు. ఇది బొచ్చులో వేసి పోరా అంటాం కాదు, ఆకేసి కూర్చోబెట్టి తూర్పులు తిప్పి భోజనం పెట్టి అయిన తర్వాత ఆయన కాళ్ళ మీద నీళ్లు పోసి ఆకు తీసి నెత్తిన పెట్టుకుని ఆ ఆకు తీసుకెళ్ళి కాళ్ళలో వేస్తారు. అది అన్నదానం, అది అన్నదానం.